వస్తుందా అంటారు. విభూతి పూసుకోవడం వల్ల ఐశ్వర్యం తప్పనిసరి కలుగుతుందండి. ఎందుకంటే లక్ష్మీదేవి అహం నేను లక్ష్మీదేవిని, నేను లేనిదే ఏం జరగదు, విష్ణుమూర్తి భార్యని అని సరే ఒక రోజున దేవతలంతా గోమాతలో ఇమిడీకృతం చేసుకుందండి. గోమాతలోకి దేవతలందరూ వచ్చి ఆమె దగ్గర గోమాతలో ఉండిపోయారు. ఉండిపోగానే లక్ష్మీదేవి రాలా. ఆమె ఇగో నన్ను పిలవలేదు, ఏమో రాలేదు. రాకపోవడంతో విష్ణుమూర్తి వచ్చి అడిగాడు గోమాతని, అమ్మ లక్ష్మీదేవి ఆ భార్య మనం మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పాడు విష్ణుమూర్తి. ఈయన అన్నాడు, స్వామి మీరందరూ నా దగ్గర స్వచ్ఛందంగా నా దగ్గరికి వచ్చారండి, నేను రమ్మని చెప్పలేదు, మీరు నా దగ్గరికి వచ్చారు, అంతేగాని ఆ వస్తే ఉండమని చెప్పు అని చెప్పారండి గోమాత. సరే విష్ణుమూర్తి వెళ్ళాడు ఈ లక్ష్మీదేవి. అమ్మ మరి అందరూ ఒక దగ్గర ఉంటే మంచిది, దేవతలు అందరూ కూడా, నేను కూడా అక్కడ ఉన్నాను, మరి నువ్వు లేనిది నేను లేకపోతే కష్టం కదా, నువ్వు కూడా రా అని చెప్పాను. సరే నాకు ఉన్నత స్థానం కావాలి, మంచి హైఫై లాగా ఉండాలి, ఉన్నత స్థానం అంటే ఏర్పాటు చేయి అని చెప్పాను. సరే విష్ణుమూర్తి గోమాత దగ్గరికి వచ్చాడు. అమ్మ లక్ష్మీదేవిని దగ్గర ఉంటుందట, ఒక ఉన్నత స్థానం ఉండాలి, మరి ఎక్కడ ఉంచుకుంటావు? ఆల్ ప్లేసెస్ ఫిలప్, నో వేకెన్సీ లేదు. అయ్యో నా భార్యని ఎక్కడ ఉంచుకుంటా అన్నావు కదా, మరి ఎక్కడో కూడా ఉంచుకో అని చెప్పాడు. సరే ఏమని చెప్పింది, మల విసర్జన దగ్గర ఖాళీ ఉంది, అక్కడ ఉంటే ఉన్నామని చెప్పండి. సరే మల విసర్జన దగ్గర ఉంటాం అదేంటి, ఏమో ఇంకా అసలే మంచి పొజిషన్లో ఉంచమని చెప్పింది ఏమో, అసలు మల విసర్జన దగ్గర ఉంటే ఖాళీ ఉంది అని చెప్తున్నాయినా. సరే ఏనా అనేసరి మరి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి అడిగా, అమ్మ ఆల్ ప్లేసెస్ ఫిలప్ అట, ఖాళీ లేదు. అయ్యో మరి ఉంచుకుంటాను కదా, మల విసర్జన దగ్గర ఉండమని చెప్పింది, అక్కడ ఖాళీ అట, అక్కడ ఒక్కటే ఖాళీ ఉంది, ఎక్కడ కాదు. సరే ఈగో చంపుకొని వచ్చింది. సరే ఇంకెక్కడో ఉందా అని వచ్చింది. గోమాత వరం ఇచ్చింది అక్కడ లక్ష్మీదేవికి, నిన్ను ధరించిన వాళ్ళందరూ ఐశ్వర్యవంతులు అవుతారని చెప్పారు. అందుకని మనం ఏ పూజా కార్యక్రమం చేసినా కూడా భూమిని గోమయేన బలిప్య, ఎప్పుడైనా మార్గోంశు స్టైల్స్ ఇవన్నీ వచ్చినాయి, కానీ అది వరకు లేదు. భూమిని గోమయంతోనే అలికేవాళ్ళు, భూమిని గోమయేన బలిప్య. యజ్ఞాత క్రతువులు చేసేటప్పుడు ఆవు పేడతోనే చేసేవాళ్ళు, గో పంచమంతోనే గో ఘృతం, నెయ్యి యజ్ఞాత క్రతువులు చేయాలంటే హోమం చేయాలంటే గో ఘృతం, గో క్షీరం, గో దది, వీటి వల్లే గోని ధరించడానికి ఆవు పేడ. మనకి సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మలు పెడుతున్నాం, లక్ష్మీ స్వరూపంగా పూజ చేస్తున్నాం. ఆ గొబ్బెమ్మలు మళ్ళీ ఎవరు తొక్కకుండా మళ్ళీ పక్క పెట్టేసుకొని రథ సప్తమి రోజున పాలు పూజిస్తున్నాం. తర్వాత యజ్ఞాది హోమాలు చేసినప్పుడు మళ్ళీ భస్మం పెట్టుకుంటున్నాం. యజ్ఞాది క్రతువులు చేసే ఈ పిడక వల్ల చేసే మాలవీయ సున్నం పూసుకోవడం కాదు, గోమయంతో చేసిన విభూతి దాని వల్ల ఐశ్వర్యవంతులైతారని చెప్పేసి గోమాత వరం ఇవ్వడం జరిగింది. అందుకని విభూతి అంత విశేషంగా విభూతి విభూతి దాని వల్ల ఐశ్వర్యం వస్తుంది అనేసి. విభూతి గోదానం చేస్తారా? అది తెలియదు నాకు, ఎక్కడ చేస్తారు? అమ్ముతున్నారు అనుకోండి, బాగా పేస్టులు అమ్ముతున్నారు. మనం స్వతహా మనం చేసుకుంటే శ్రేష్టమైనది. ఇప్పుడు మేము పెట్టుకోకూడదు. 2 లద్దెలు ఆవు పేడ 2 లద్దెలు తీసుకొచ్చి ఎండ పెట్టుకొని కర్పూరం బిల్ల వేసి జలిస్తే దెబ్బ ఆరిపోతుంది. జల్లించుకొని 70 రూపాయలు సంవత్సరం మాత్రం పెట్టుకుంటుంది. అంతా గోకి విశేషంగా చెప్పబడింది. మరి తర్వాత ఇంకోటి కూడా గోదానం గురించి కూడా, విచక్షణ రహితంగా గోదానం చేస్తే 2 జన్మలు ఎత్తాడు మహారాజు గారు. పరీక్షణ్ మహారాజు గారి వాళ్ళ అన్నయ్య గారు ప్రతిరోజు కూడా గోదానం చేస్తుండేవాడు. ఈ గోదానం చేస్తుండేసరికి ఒక బ్రాహ్మడికి గోదానం చేయాలి. చేయగానే పాపం ఈ బ్రాహ్మడు ఆవును తీసుకొచ్చుకున్నాడు. తన సంరక్షణ చేస్తున్నాడు, తన కన్న బిడ్డల సంరక్షణ చేశాడు. తనకు ఒక 4 నెలలకి ఒక లేగ దూడగా కలిగింది. తర్వాత ఈ బిడ్డను మంచిగా సంరక్షణ చేస్తున్నాడు, పాలు పిచ్చుతున్నాడు, తాగుతున్నాడు, బాగానే సంరక్షణ చేస్తున్నాడు. ఈ ఆవు మాత్రం రోజు కూడా చుట్టుపక్కల బంజాపురంలోకి వెళ్తుంది, మంచిగా తింటుంది, వస్తుంది. సరే రోజు వస్తుంది, బాగానే ఉంది. ఒక రోజున ఈ ఆవు ఏం చేసింది, ఆ బంజరు భూమిలోకి రోజు మేతకి వెళ్తుందిగా, వెళ్ళేసరికి ఒక రోజున రాజుగారి గోశాలలో ఉండే ఆవులన్నీ కూడా ఆ ప్రదేశంలోకి వచ్చాయి. ఆ ప్రదేశంలో రాగానే ఈ ఆవు కూడా ఆ స్నేహభావం, ఆవును చూసావా, ఈ స్నేహభావం ఉంటుందిగా. ఇన్ని రోజులు పాపం 1 సంవత్సరం పాటు కలిసి వచ్చిన ఆవు కదా,
ఇక ఆ స్నేహభావం తన బిడ్డను కూడా మర్చిపోయి ఆ ఆవు మంద రాజుగారి దగ్గర వెళ్ళిపోయి వెళ్ళిపోయింది. ఈ బ్రాహ్మణ ఇంటికి రాలేదు. పిచ్చి బ్రాహ్మణ ఒక రోజు రాలేదు, ఏంది ఎందుకు రాలేదు ఎందుకు ఎదుగుతున్నాడు. సరే ఒక రోజు 2 రోజులు ఎదుగుతుంది. ఈ ఆవు పాపం దూడ ఏడుస్తుంది. సరే ఇది ఏదో దూడ ఏడుస్తుండే, ఏదో పాలు ఒక డబ్బా ఏదో తీసుకొచ్చి పోస్తున్నాడు, దాని సంరక్షణ చేసాడు, బాగానే ఉంది. ఈ ఆవు 2 రోజులు ఎతికి దొరకలే. ఈ బ్రాహ్మడు అనుకుంటే నేను ఒక్కనే ఈ ఆవు ఎతికితే దొరకదు, మహారాజు గారికి విన్నవించుకుంటే మహారాజు గారు ఒక ఎదిగించి పెడతాడు అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు రాజ దర్బార్లోకి వెళ్తాడు. అదే సమయంలో ఈ ఆవుని ఇంకో బ్రాహ్మణికి దానం చేస్తున్నాడు. మహారాజా ఆగండి, అసలు నేను రావడం కారణం కూడా ఈ ఆవు తప్పిపోయింది, గుర్తుగా దీని గంట కూడా కట్టుకున్నాను చూసారా, ఈ ఆవు నాది, ఈ ఆవు తప్పి విన్నవించుకుంటానికి మీ దగ్గరకు వచ్చాను అని చెబుతాడు. నాకు ఈ ఆవు ఇప్పిస్తే నేను వెళ్తాను. సరే తీసుకెళ్దాము, తీసుకుపోవయ్యా అని రాజుగారు అంటున్నాడు. ఈ బ్రాహ్మణుడు అంటాడు, చట్ ఈ బ్రాహ్మడికి ఇంకో కావాలంటే ఇంకో కావు ఇచ్చేసి నాకు కార్యక్రమం అవుతుంది. ఎప్పుడు ఆగిపోయాడు ఈ ఆవు, గోదానం కలిసి అంత పూజ అంతా అయిపోయింది, ఆ తోకలోంచి నీళ్ళు పోయడమే. అదే ఆ సిచ్యువేషన్ ఆపేశాడు. ఆపేసిన తర్వాత ఈ ఆవు నాకు టైం అవుతుంది, నాకు ఈ ఆవు ఇచ్చేస్తే ఈ ఆవుని తీసుకు వెళ్ళిపోతాను, ఇంకొక ఆవుని ఇంకొక ఇవ్వని చెబుతాడు. ఈ రాజుగారు అంటాడు, ఈయనకి టైం అవుతుందట, వెళ్ళిపోతుంది, ఈ ఆవు బదులు ఇంకొక ఆవు ఇస్తాను. ఇంకొక ఆవు ఎందుకండి, ఈ ఆవే నాకు కావాలి, ఈ ఆవు దూడ నా దగ్గర ఉంది, నేను సంరక్షణ చేసుకుని ఈ ఆవు నాకు కావాలి. ఈ బ్రాహ్మణుడికి లేదు లేదు వీడు వాక్వాయం కావాలి. విచక్షణ రహితంగా ఈ ఆవుని దానం చేసేసాడు రాజుగారు. దానం చేసిన తర్వాత ఇంకా రాజుగారు శాశ్వతం కాదుగా భూమి మీద కాలగర్భంలో గడించాడు. గడించిన తర్వాత ఇంకా యమధర్మరాజు దగ్గరికి న్యాయాన్ని చిట్ట వెళ్ళిపోయాడు. యమధర్మరాజు దగ్గర జైల్లో నిలబడ్డాడు బోన్లో. ఇవన్నీ చూసిన తర్వాత ముంగీసి జన్మెత్తమని చెబుతాడు యమధర్మరాజు. ఏంటి ముంగీసి జన్మెత్త, ఓకే. ఈ రాజుగారు అంటాడు, ఆగు, యమధర్మరాజు గారి బుర్రందా లేదు అసలు నేను నా రాజ్యాన్ని కన్నబిడ్డల సంరక్షణ చేశాను, చెరువులు తవ్వించాను, సత్రాలు కట్టించాను, భోజన సంతర్పణ చేశాను, చాలా చేశాను, నా రాజ్యం సస్యశ్యామలంగా చూశాను. అంగే ముంగి జన్మ ఎత్తమని చెబుతున్నాయింది, అసలు ఎన్నో గోదానం చేశాను, నాకు జన్మ రాహిత్యం చేయాలి, అసలు నాకు ముంగి జన్మ ఎత్తమంటే నా పైన ఒకసారి వెరిఫై చేయండి, అన్ని చేసింది అది వచ్చిందో బాగున్నా. అదే సో నేను తప్పు చేశాను అన్నాడు. విచక్షణారహితంగా గోదానం చేశాను నువ్వు పలానా సమయంలో, అందుకని నువ్వు జన్మ ఈయనంటాడు, నా చిన్న తప్పే కదా అండి, చిన్న తప్పే, దీపం వెలిగిస్తుంది అని దీపం ముద్దు పెట్టుకుంటాయి, ముద్దు కాలడం తెలిసి చేసిన పాపమే, తెలియ చేసిన పాప నువ్వు అనుభవించాల్సి. సరే మహానుభావ, చిన్న తప్ప ముంగి జన్మ ఎత్తమన్నాను, బాగా ఎదుగుతాను, మళ్ళీ తర్వాత జన్మ రాహిత్యం ఎప్పుడు వస్తుందండి, నీ ముందు తరం వాళ్ళందరూ దాన ధర్మాలు చేస్తాడు, ఆ దాన ధర్మాలు చేసినట్టయితే ఆ దాన ధర్మాల్లో నీళ్లు ఇప్పుడు విడిచిపెడుతున్నాం కదా పల్లెల్లో, ఆ నీళ్ళలో స్నానం చేసినట్టయితే నీకు నీకు మొత్తం కూడా బంగారు వర్ణం వస్తుంది, బయట మోక్షానికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోగానే ఈయన ఏడుచుకుంటూ ఆ ముంగి జన్మ ఎత్తాడు. ఈయన తర్వాత బలిచక్రవర్తి మన దాన ధర్మాలు కూడా మేటిగా, దాన ధర్మాలు మేటప్పుడు మన ఆయన వామాత విష్ణుమూర్తి వామనావతారంలో వచ్చినప్పుడు 3 అడుగులు అడిగినప్పుడు అప్పుడు ఈయన వెళ్ళి ఆ నీళ్ళలో స్నానం చేస్తాడు, సగమే సువర్ణం అయిపోయింది. ఈయన ఏడుచుకుంటున్నాడు, ఏంటి సగమే సువర్ణం అయిపోయింది, యమధర్మరాజు అధర్మరాజా, నాకు మొత్తం అయితేనే కదా మోక్షం వచ్చేది, ఈయన మాకు మొత్తం రాలేదని చెప్పి బుర్రగొక్కుని అసలు ఆయన చింతాక్రాంతితో చింత అంతా జన్మ అనుభవించాడు. మళ్ళీ ఈయన యమధర్మరాజు దగ్గర వచ్చాడు, న్యాయాన్యాయం మళ్ళీ స్వామి నాకు సగమే సువర్ణం అయిపోయింది, మళ్ళీ నా జన్మ రాహిత్యం చేయి, ఇంకోసారి ఇంకో జన్మ వచ్చేసి ఇంకో జన్మ అనుభవించుకో, ఇంకో జన్మ ముంగి జన్మ అన్నాడు. అదే ముంగిసాడు, అదే స్వా ఈ జన్మలో చచ్చిపోతాడు, ఇంకో జన్మ అంటావేమో అన్నాడు. నీ పాప రక్షణ పోలేదు, నా పాపం పోయిందనే కదా, ఒకసారి ముంగి విచక్షణ ఆయుధం చేసినందుకే ఈ ముంగి జన్మ ఎత్తమన్నావు, ఇంకేం పాపం ఉందన్నాయి అన్నాడు. నువ్వు తల్లిని బిడ్డలను వేరు చేసావు, ఆవును దూడ బాగుంది, అందుకని నువ్వు ఇంకో జన్మ ఎత్తాయి, మళ్ళీ నా పాపం ఎప్పుడు రక్షణ అవుతుంది, మళ్ళీ నీ ముంతరం వాళ్ళంతా ధర్మాలు చేస్తారు, అప్పుడు సువర్ణం అయిపోతాడు. సరే మళ్ళీ ముంగి జన్మ ఎత్తాడు. బలిచక్రవర్తి తర్వాత పాండవులు కూడా కురుక్షేత్ర సంగ్రామంలో అంత సమూహం అంత నాశనం అయిపోయిన తర్వాత కృష్ణుడు
ధర్మరాజుతో అంటాడు, బావా నువ్వు రాజ్యాన్ని అధిష్ఠించాలి, నువ్వు రాజువి అని చెబుతాడు కృష్ణుడు. ఈ ధర్మరాజు అంటాడు, నాకు ఈ తుచ్చమే రాజ్యం నాకు అవసరం లేదు, నా వాళ్ళందరూ చంపుకొని నేను ఈ రాజ్యాన్ని నా నెత్తి కిరీటం నా నెత్తి పెట్టుకుంటే నేను చిచ్చి రాజుని అర్హత లేదు నాకు అని చెబుతాడు. ఈయన మాయపేలాలు ఏంచి కృష్ణుడు, నేను ఉండాల్సిందే అని చెబుతాడు. నా వాళ్ళందరూ చంపుకున్నాను కాబట్టి నాకు పాప భీతి, ప్రాయశ్చిత్తం కానీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని రాజసూయ యాగం చేయమని చెబుతాడు కృష్ణుడు. రాజసూయ యాగం చేయాలంటే ఎక్కడ ధనం ఎక్కడ ఉంది? చిల్లర పైసా దానం ఇచ్చడానికి. రాజసూయ యాగం అంటే పెద్ద సామంత రాజు కూడా చాలా చాలా కోలాహలంగా ఉంటుంది. అలాంటి రాజసూయ యాగం చేయాలంటే నాకే ద్రవ్యం లేదు కదా. జూదానికి మొత్తం హరించిపోయింది, యుద్ధాల్లో మొత్తం కొట్టుకుపోయారు అందరూ కూడా. అది కరెక్ట్. నా దగ్గర ఇంకేముంది, చిల్లిగా గురిగింత ఎత్తు కూడా నా దగ్గర ద్రవ్యం లేదే, నేను ఇట్లా చేయగలుగుతున్నాయి అన్నాడు. ఏదో కృష్ణుడు చెప్పాడు, హిమాలయ పర్వతాల్లో నిధి నిక్షేపాలు ఉన్నాయి, అవి తవి నీకు తీసుకొచ్చుకో, భూగర్భాలు దొరికే సొత్తు అంత రాజుల సొత్తు కనుక హిమాలయాలపై తీసుకెళ్ళాడు. అప్పుడు నదుడు సగడేడు వెళ్ళి హిమాలయ తర్వాత అక్కడ ఉన్న నిధి నిక్షేపాలు తీసుకొచ్చి రాజసూయ యాగం చేయడం జరిగింది. ఆ రాజసూయ యాగం చేసిన తర్వాత అప్పుడు దాన ధర్మాలు చేస్తారుగా, ఏ జ్ఞాతకతో ఏ దానాలు ఉంటాయి. దాన ధర్మాలు చేసినప్పుడు ఈయన ఈ ముంగేసి వెళ్ళి ఆ స్నానం చేయడం జరుగుతుంది. అప్పుడు మన మోక్ష సాధన వస్తుంది. అది విచక్షణారహితంగా చేసినందుకు 2 జన్మలు అనుభవించాడనేసి భాగవతంలో స్టోరీ. ఎక్సలెంట్. మల్లికార్జున శర్మ గారు మాకు చాలా మంచి ఇది చెప్పారు దాన గురించి. థ్యాంక్స్.